దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినం. మీ అందరూ మీ కుటుంబాలుగా బెల్లంపల్లి మందిరం మీ అందరి కోసం ఆరాధన, చక్కటి వర్తమానాలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8, కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్, హయత్నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఇవే 3 ఆరాధనలు. రండి, పాలు పొందండి. చక్కటి ఉదయకాల ప్రార్థన 5 to 6 కూడా యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. రెగ్యులర్గా మీకు దేవుడు వర్తమానాలు ఇస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన్ని ప్రేమించి, ఆయనను ఆరాధించి, స్తుతించి, ఆయన నామాన్ని కీర్తించినట్లు. మహామహుడు అనే పాట వింటున్నారు కదా, ఆ పాటలో ఆయన గొప్పతనాన్ని ఆరాధించటం. ఆయన ఎట్లాంటి దేవుడు, ఆయన యజమానుడు, ఆయన జయశాలి అంటే బలశూరుడు, ఆయన జయాన్నిచ్చే దేవుడు, విజయం ఇచ్చే విజయశీలుడు ఆయన అని ఎందుకు మనం పాడుతున్నాం? ఆయన గొప్పతనం నీ పట్ల జరిగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు? యేసు రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ జీవితాన్ని. రెండవదిగా ఆత్మికంగా ఉజ్జీవింపడానికి ఉపవాసము, ప్రార్థనలు ఇవన్నీ మనం చేసాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ దినం మీ జీవితాల్లో దేవుని ఒక్క మాట నా మనసులో పెట్టిన మనందరికి ఇచ్చిన వర్తమానం చదువుకుందాం. మరి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం మరి 11వ వచనం, మొదటి మాట 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేసేదను. మిమ్మల్ని ఎట్లా అంటే మీ పశువులు ఏమన్నీ విస్తరిస్తాయి, అభివృద్ధి పరుస్తా. నీకున్న వాటిని అభివృద్ధిపరిచి, నీకున్నవన్నీ అభివృద్ధి చేసి, సమృద్ధిగా చేసి, మునుపటి కంటే అధిక మేలిస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి! అంటే దేవునితో నడవాలి మనం, అంతే. అవన్నీ మన దేవుడు చూసుకుంటాడు. ఇల్లు ఎట్లా, పిల్లలు ఎట్లా, ఏ ఐక్య విచారాలతో వద్దు. మీరు దేవుని తట్టు చూడండి, దేవుని వైపు మీ మనసు పెట్టండి, దేవుని సందులో ప్రేయర్ఫుల్గా ఉండండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, ఉజ్జీవం కొరకు ప్రార్థించండి. ఇహలోకపరమైన ప్రతి కాడిని కుటుంబంలో 50వ దినం వర్తమానం వినండి. 7 వాగ్దానాలు విని ప్రార్థించండి. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మాట. కాబట్టి నీకున్న వాటిలో అన్నిటిలో కూడా నిన్ను ప్రతి విషయంలో అభివృద్ధిపరిచి మునుపటి కంటే అధిక మేలు చేసేదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ఎత్తుపట్టి ప్రార్థన చేసుకోండి. సమస్తమును దేవుడి సమృద్ధికి ఇచ్చి సర్వమును నీలో ఉంచి నడిపించబోతుండగా దేవునికి థ్యాంక్స్ చెప్పి వాగ్దానాన్ని మరలా చదవండి. మీరు కూడా రిసీవ్ చేసుకోండి. బెల్లంపల్లికి రండి. శని ఆదివారాలు జరుగుతాయి. రేపు 2వ శుక్ర శనివారాలు కూడా 7, 8, 9 ఇక్కడ మీటింగ్ జరుగుతాయి. మంచి ఆత్మబలంతో ప్రార్థనలో, ఉపవాసంలో, ఉపదేశంలో ఇంకా ఎదుగుటకు దేవుడిచ్చే అవకాశం. ఈ వాక్యము, ఈ వాగ్దానం ఎత్తిపట్టి అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు? రక్షణ లేని వరకు రక్షణ అయ్యా, మారు మనసి పడిపోయిన, తప్పిపోయిన, చెడిపోయిన జీవితాలు తిరిగి మరలా తిప్పబడాలి, మరలా కట్టబడాలి, మరలా నీ పునర్నిర్మాణం నా తండ్రి, రెస్టరేషన్ వారి జీవితాల్లో, వారి ఆరోగ్య, ఆర్థిక, స్పిరిచువల్ సేవ, సంఘ సరిహద్దుల్లో జరగాలి. దేవా స్తోత్రం. ఏ కోర్టు కేసు వారిని వెంటాడుతున్నది, బ్రేక్ కావాలి, అప్పుల బాధ, ఆర్థిక బాధ, నాయన ఛాతి, గుండె, హార్ట్కి సంబంధించిన జబ్బులు, క్యాన్సర్స్, రకరకాల వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధులు, పెద్దవారి ఇచ్చు, డెఫ్ అండ్ డమ్ అన్నీ కూడా యేసు పొందిన గాయముల చేత స్వస్థత వారికి దయచేసి ప్రభా, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారికి సంవత్సరం అధిక మేలు దయచేయండి నాయన. దైవజనుల సంఘాల అభివృద్ధి, అభిషేకం, ఆత్మల పంట, ఆరోగ్యం, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి సేవలు ఏ దేశ, ప్రపంచ రాష్ట్రాలు, భారతదేశ సంఘాలు వర్ధిల్లాలి నాయన. తండ్రి, మీరు సహాయం చేయండి. వరదలు, వర్షాలు, తుఫానులు అన్నిటిని అణిచి నీ స్వరము నాయన, తుఫాను అణిచిన స్వరం గట్టి అద్భుతం జరిగించండి. కల్వరి మినిస్ట్రీ మునుపటి కంటే అధిక మేలు, అభివృద్ధి, సమృద్ధి, బెల్లంపల్లి కల్వరి ప్రామిస్లండి అభివృద్ధి, వచ్చే బిలీవర్స్ సంఘాలు, మా సేవకుడు, మా కుటుంబం మేము అభివృద్ధి పొందుతాం గాక. మాతో కలిసి పనిచేసేవారు ప్రభా, మా సంఘ క్షేమాభివృద్ధిని పొందాలి. ఈ వాగ్దానం వింటున్న ఏ దేశంలోని ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడి, ఎవరి రిక్వెస్ట్ అయినా నేను చేయకపోయినా వారికి ఆ రిక్వెస్ట్ పెట్టుకుంటుండే విజయం ఇచ్చి, గర్భాలు తెరిచి, గర్భఫలం ఇచ్చి, పిల్లలు ఇచ్చి, నాయన భూ సంబంధమైన బంధకాలతో ఇచ్చి, ఎవరికోసం ఎదురు చూస్తున్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చి మీరు తోడై ఉండమని యేసు నామములో వారి జీవితాలకు విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ఈరోజు ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లిలో, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 ఆదివారం పునరుద్ధానం. రండి, పాలు పొందండి, వాక్యంలో ప్రార్థనలో ఎదగండి. ఈ యొక్క నవంబర్ 7, 8, 9 3 దినాలు ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో బలమైన ప్రార్థన జరిగిన ఈ స్థలంలో కుటుంబాలుగా రండి. 7 సాయంత్రం, 8 ప్రొద్దున, సాయంత్రం 9 ప్రభు సంస్కారాధన, ఆరాధన, వర్తమానం. 9 కూడా 3 ఆరాధనలు బెల్లంపల్లిలో. కాబట్టి కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి.
7, 8, 9 మీకోసం పరిశుద్ధాత్మ దేవుడు బెల్లంపల్లిలో జరుగుతున్న ఈ ఉజ్జీవ సభలకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 10, 11, 12, 13 మరి మీ అందరికి తెలుసు కాకినాడ మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్స్ కాకినాడ ఉజ్జీవ సభలు దైవజనులు ఆత్మీయుల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఆ 4 దిన సభలకి ప్రార్థించి వాతావరణం ప్రతి పరిస్థితి చక్కపరిచి మనందరం కలిసి ఆరాధించి స్తుతించి ప్రభునామాన్ని ఘనపరచబోతున్నాం. కాకినాడ ప్రజలకి ప్రేమపూర్వక ఆహ్వానం. అంతేకాక దేవుని బిడ్డలారా ఎంతమంది బెల్లంపల్లికి వస్తున్నారు? శనివారం జరిగే సర్వీస్కి వస్తే మీరు ఉండి ఆరాధనలు ఉండి ప్రార్థన చేయించుకొని పాలు పొంది ఆదివారం వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మండే, ట్యూస్డే, వెన్స్డే మిడ్నైట్ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాం. 12 to 1 అందరు లైవ్లో 3 రోజులు 3 రాత్రులు అద్భుతమైనటువంటి 3 దినాలు మండే, ట్యూస్డే, వెన్స్డే అంటే 3rd, 4th, 5th. కాబట్టి కుటుంబాలుగా అందరూ రాగలిగి నేరుగా రండి. రావాల్సిన వారు బెల్లంపల్లికి రండి, లేదంటే లైవ్లో ప్రతి ఒక్కరు మిడ్నైట్ ప్రేయర్స్లో విజయం పొందుదాం, దేవుని దీవెనలు పొందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.